నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అన్నా లెజినోవా ఈవిడ క్రిస్టియన్ అని మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నాక ఆవిడ ఎంతలా కన్వర్ట్ అయ్యారు అనడానికి ఇప్పుడు ఆవిడ తీసుకుంటున్న దీక్షలు, ఆవిడ చేస్తున్న పాదయాత్రలు ఇవే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈరోజు ఆవిడ కాలి నడకన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఎలానో తెలుసా, అచ్చం తెలుగింటి ఆడపడుచులాగా వెళ్ళారు. ఆ రోజు ఆవిడ గుండు కొట్టించుకున్నప్పుడు చాలా మంది విమర్శించారు, ఈవిడేంటి గుండు కొట్టించుకోవడం ఏంటి, అది ఇది పొలిటికల్ డ్రామా అని చెప్పేసి. కానీ తన భర్త అడుగు జాడల్లో ఇవి నడుస్తుంది అనేది మాత్రం చాలా కొద్ది మందే గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు కూడా. మరి దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. అన్నా లెజినోవా గారు ఇంతలా కన్వర్ట్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా ఆవిడ పోస్ట్ చేసిన ప్రతి ఫోటో చూస్తుంటే మన తెలుగు ఆడపడుచులు గోదావరి జిల్లాలో వాళ్ళు ఎలా ఉంటారో అట్లానే అనిపిస్తున్నారు వాళ్ళు. కానీ దీని మీద కూడా చాలా మంది కామెంట్స్ చేస్తారు, పొలిటికల్ స్టంట్ అని ఇలా ఇలా. కానీ మనం ఆవిడ తీసుకుంటున్న దీక్షను మనం ఎలా చూడాలి? సరే, ఆమె చేస్తున్న కార్యక్రమాల మీద విమర్శలు వస్తూనే ఉంటాయి. చేసుకునే వాళ్ళు చేసుకునే ఉంటారు. ఆమె లెక్క చేయట్లా. మొదటి నుంచి కూడా తన భర్త అడుగుజాడల్లో వెళ్ళడం ఒకటి ఆమె ఎక్కడో పుట్టింది, వేరే దేశంలో. ఆమె పెరిగిన వాతావరణం వేరు, వారి మతాచారాలు వేరు. అయినా కూడా భారతదేశం వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సనాతన ధర్మాలను కూడా ఆమె గౌరవించి ఆచరిస్తుంది. తన మతాచారాలు తనకు ఉండొచ్చు, కానీ భర్త మతాచారాలను కూడా గౌరవిస్తూ ఆచరిస్తుంది. మా మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అబ్బాయిది సింగపూర్లో స్కూల్లో చదువుతున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవుతే అతను క్షేమంగా బయటపడిన తర్వాత తిరుపతి కొండకి వెళ్ళి తలనీలాలు కూడా సమర్పించింది ఆమె. చాలామంది ఆశ్చర్యపోయారు. ఏంటి ఈవిడి ఇంత ఇదిగా శ్రీవారిని నమ్ముతుందా అనేటువంటి విషయం. భారతదేశ గొప్పతనం అది, గడ్డ గొప్పతనం అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఆపరేషన్ కూడా చేయించుకున్న తర్వాత కుడి భుజానికి ఆయన క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆవిడ మొక్కుకోవడం, నిన్న ఆవిడ శ్రీవారు మెట్ల మార్గాన ప్రయాణం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం, ఈరోజు వేరే సేవా కార్యక్రమంలో పాల్గొనడం కూడా చేస్తుంది. ఏంటంది, మీరు ఇందాక అన్నారు తెలుగింటి ఆడపడుచులాగా. చాలామంది తెలుగింటి ఆడపడుచులు కూడా ఆ విధంగా ప్రవర్తించట్లేదమ్మ. ఇప్పుడు అన్నీ ఆధునిక యుగం అయిపోయింది. ఆవిడ కట్టు బొట్టు సాంప్రదాయ విధానాలన్నీ కూడా చాలామంది తెలుగు ఆడపడుచులు మర్చిపోతున్నారు. అంతా ఏమంటారో టెక్నాలజీ పెరిగిపోయి ఆ వాతావరణం అంతా కూడా పాశ్చాత్య విధానాలన్నీ కూడా పాటిస్తా రకరకాలుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళు ఇంకా మార్గంగా మనకు కనపడుతున్నారు. అంటే భారతదేశం యొక్క గొప్పతనం నేను ఎందుకంటున్నాను అంటే, చాలామంది భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, చాలామంది ప్రముఖులు అందరూ కూడా విదేశీ వనితలను పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చేసుకున్నారు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మతాచారాలు అలా పాటిస్తూనే ఉన్నారు తప్ప ఇక్కడ మతాచారాలని అవగాహన చేసుకోవడం అనేది ఎక్కడ లేదు అసలు. దానికి ఈ రోజున మరి ఈవిని ఆ మార్గంగా చూపిస్తుంది. తను నమ్ముకుంది, ఆ నమ్ముకున్న విధానాన్ని ఏ విధంగా వెళ్ళాలనేది ఆచరించి చూపిస్తుంది ఆమె. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి ఆ రోజు ముక్కు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆమె పోస్ట్ పెట్టింది, గుర్తుందో లేదో. ప్రధానమంత్రి గారు నన్ను అడిగారు, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి అడిగితే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి ఒక హామీ ఇచ్చాను అని చెప్పిన మాట మనం గుర్తుంచుకోవాలి. అంటే జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏదో సపర్లు చేయడమే కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో కూడా కుటుంబ క్షేమం గురించి, భర్త క్షేమం గురించి ఆమె చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక పోరాటం ఏదైతే ఉందో నిజంగా అభినందనీయం. చాలా తక్కువ మంది ఉంటున్నారమ్మా ఈ రోజుల్లో. అటువంటి విధానాలు ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళ అంటే ఆమె గుడి కొట్టించినప్పుడు కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా చాలామంది చాలా ట్రోల్స్ చేశారు. ఇదంతా నటనని, అదని ఇదని రకరకాలుగా చేశారు. సోకాల్డ్ ఎవరైతే మేము ఇంకా అంటే ఇక్కడ ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు లాంటి కొంత వ్యక్తులు వాళ్ళ మతాచారాలు పాటిస్తానే హిందూ మతాచారం మీద ఎంత అవహేళనగా, ఎంత అగౌరవపరిచే విధంగా ప్రవర్తించే మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉదాహరణ. ఆయన తిరుపతి వెళ్తే ఆయన మతాచారాలు అతను ఆచరించుకోవచ్చు, క్రిస్టియన్ అని అందరికీ తెలుసు. ఆ డిక్లరేషన్ సంతకం కూడా చేయడు. అక్కడ అవమానపరుస్తున్నట్టు కదా. ఎంతోమంది తిరుపతి శ్రీవారిని దర్శించుకుంటాకే అన్ని మతాల వారు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ డిక్లరేషన్ సంతకం పెడతారు, నాకు నమ్మకం ఉంది ఆయన అంటే నాకు గౌరవంగా. ఆ సంతకం కూడా పెట్టరే.
అదేవిధంగా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా శ్రీవారి నామస్మరణ తప్ప ఇంకో నామస్మరణ ఉండకూడదు పై తిరుపతి కొండ మీద. అక్కడ కూడా జై జగన్ అని అనిపించుకున్నాడే. ఏంటి మనం అంటుంది చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. ఏ రోజైనప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి సెట్టింగ్లు వేశారు. తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్లు వేసి ఏదో పూజా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అప్పట్లో ఆ విషణవదనంతో కూర్చుంటాడు, మనకు తెలిసిందే కదా. ఆయన శవాల దగ్గర చిరునవ్వుతూ ఉంటాడు, శుభకార్యాల దగ్గర ఏమో విషణవదనంతో ఉంటాడు. ఎక్కడ కుడి భుజం మీద ఆ టవల్ వేసుకుంటారు చూసారా వస్త్రం, అది కుడి భుజం మీద వేసుకోవాలో ఎడమ భుజం మీద వేసుకోవాలో కూడా తెలియదానికి. అలాగే అక్కడ ఉన్నవారు పూజలు ఎవరో చెప్పరు. అంటుంది మతాచారాలు అతనికి ఇష్టం లేనప్పుడు ఆచరించుకో, నీ మతాచారాన్ని గౌరవించుకో, పక్క మతాచారాన్ని ఏం విమర్శించుకో, అలా ఉండు. కానీ ఏదో ప్రజలకి మభ్య పెట్టడానికి ఏదో కార్యక్రమాలు చేసే విధంగా చేసి కొన్ని కార్యక్రమాలు చేసి మాత్రం హాస్యాస్పదంగా మారాడు. నేనంటుంది ఆయన భార్య ఎప్పుడూ కూడా సతీ సమేతంగా ఏనాడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించలా. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే దంపతులు వెళ్ళాలండి. అక్కడ ఆవిడెప్పుడు రాలా, ఎప్పుడు ఆమె వెళ్ళలేదు అక్కడికి. సరే, ఆమె ఎప్పుడు బహిరంగంగా ఇప్పుడు హిందూ మతాన్ని విమర్శించలేదు, దానికి ఒప్పుకుంటాం మనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆచరించే మతం గౌరవంగా చెప్పుకోవచ్చు కదా, ఎంత గొప్ప మతం, క్రిస్టియానిటీ కూడా తక్కువేం కాదు. మరి చక్కగా నా మతం నేను క్రిస్టియన్ని కాబట్టి అని చెప్పి చక్కగా సంతకం పెట్టాలి, వెళ్ళాలి. లేదనుకో ఆ మతాచారాలు పాటించే మంత్రులైనా పంపించాలి దంపతులు. అది చేయడు, ఇది చేయడు. ఆయన నేను అంటుంది ఎందుకు అతని ప్రస్తావన ఎందుకు రావాల్సి వచ్చిందంటే వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. కొంచెం పవన్ కళ్యాణ్ కంటే గొప్ప నటి ఆ భార్య అని. ఇదంతా దుర్మార్గం అమ్మ. ఆమె ఏమో ఒక ఆదర్శంగా కుటుంబ క్షేమం గురించి, భర్త క్షేమం గురించి, బిడ్డల క్షేమం గురించి, అదేవిధంగా కుటుంబాన్ని గౌరవించే మద్దతుగా నిలిచేటువంటి అనేక మంది క్షేమం గురించి ఆమె ఈ రోజున అంత ఇదిగా చక్కగా మెట్ల మార్గం ద్వారా వెళ్ళి గౌరవప్రదంగా అక్కడ అన్ని కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకుంటూ వస్తుంటే ఆమెను విమర్శించడానికి అలా నూళ్ళు ఎలా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఏది ఏమైనా ఆవిడ చాలా మంది అనుకునేవారు విదేశీ వనిత, ఆవిడకి ఏం తెలుసు ఇక్కడ మతాచారాలు విధానాలు అంటే, ఇష్టపూర్వకంగా చేస్తే ఏదైనా వస్తుంది. కానీ చాలా బాగా గౌరవిస్తుంది. అంతే కదా, ఆమెకు మనసులో ఇష్టం ఉంది. తన కుటుంబం అన్నా, తన భర్త అన్నా, లేకపోతే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలన్నా, విధానాలన్నా అన్ని చక్కగా ఆవిడకి ఇష్టపూర్వకంగా చేస్తుంది కాబట్టి అది చక్కగా చేస్తుంది. ఆ కట్టు బొట్టు అన్నీ కూడా వస్త్రధారణ, ఆచరించే విధానం గౌరవప్రదంగా అన్ని చక్కగా చేసుకుంటుంది కాబట్టి ఆవిడని చూస్తుంటే ఒక విదేశీ వనిత అనే భావన ఎవరికీ కనిపించట్లా. మీరు అన్నారు, మొదటే అన్నారు మన తెలుగింటి ఆడపడుచులాగా. నిజంగా మన తెలుగింటి ఆడపడుచులా చాలా చక్కగా ఆమె ఆచరిస్తుంది, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.